హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ప్రజెంట్ ఏదైతే కేసీఆర్ సభ ఉందో ఆ ప్రాంగణంలో అయితే ఉన్నాము. మనతోని బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము వారు ఏ విధంగా సంసిద్ధం అయిపోతా ఉన్నారు, మరి రేపు ఏ విధంగా ప్రసంగం ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాము. అక్క నమస్తే. ఏ విధంగా ఉండబోతా ఉంది రేపు? అసలు చూస్తుంటేనే కన్నుల విందుగా ఉంది, ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తా ఉంది. మరి రేపు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఏ విధంగా ఉండబోతుందో మీరే చూడబోతున్నారు కదా. ఇప్పుడే చూస్తున్నారు, ఆల్రెడీ జనాలు వచ్చి సీట్లలో కూర్చోవడం జరిగింది. ఇగో ఇక్కడ కూర్చుంటే బాగుండు బాపు కనబడతాడు, అక్కడ కూర్చుంటే బాగుండు బాపు కనబడతాడు అనే విధంగా వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీకి రేపు 25 ఏండ్లు. బాపు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం అడుగు వేసిన దానికి 25 ఏండ్లు రేపు. ప్రతి ఒక పౌరుడికి రేపు పండుగ దినం. తెలంగాణ, ఇది నా తెలంగాణ అని సగౌరవంగా గల్లా ఎత్తుకొని చెప్పుకుంటున్నామంటే అది బాపు కేసీఆర్ గారి వల్లనే కదా. ప్రధానంగా ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తా ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితికి చేస్తున్నారా, భారత రాష్ట్ర సమితికి చేస్తా ఉన్నారా, దేనికి చేస్తూ ఉన్నారు? ముందు ప్రజలకు చెప్పి చేయాలి అన్నట్టు కూడా ఒక వస్తుంది. 14 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, ఉద్యమం చేసి, సకల జనులను, సంబంధ వర్గాలను ఉద్యమ బాట పట్టించిన పార్టీకి రజతోత్సవము. తెలంగాణ తెచ్చిన పార్టీకి రజతోత్సవము. 10 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రగతి పదంలోనే దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన పార్టీకి రజతోత్సవము. అవాకులు చెవాకులు పేడడం వాళ్ళకు కామన్ అయిపోయింది. వాళ్ళకి టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీకి రేపు రజతోత్సవం. అసలు తెలంగాణలో ఏం ఉరగబెట్టారు? 10 సంవత్సరాల నుండి చేసి వాళ్ళ ఫామ్ హౌస్ కి డబ్బులు పంపించుకున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ఏం ఉద్ధరించారని 100 కోట్లు వెచ్చించి అక్కడ చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఒక వాదన వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు 10 ఏళ్లల్లా హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా పాలించిండు. సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు. తెలంగాణోడికి చేత కాదు అన్న కాడ పాలిస్తే తెలంగాణలో లెక్క పాలించాలరా బై అనేసి ఆయన మార్క్ రాజకీయాన్ని, అభివృద్ధిని చూపించిండు. ఇప్పుడు మన మిషన్ భగీరథ పథకాన్ని జాతీయ పార్టీలు కాపీ కొట్టి హర్కర్కి జెల్ అనేసి నీళ్లు అది పెట్టిండ్రు. ఇంకొకటి రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సంవిధాన్ అనేసి ఒక పథకాన్ని పెట్టిరు. మన పథకాలను కాపీ కొట్టే విధంగా ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఏం చేసిండు అనే నల్లముఖం గాడిది కొడుకులకు చెప్పేది ఒకటే, తెలంగాణను తీసుకొచ్చిండు. తెచ్చిన తెలంగాణలో రైతులకు రైతు బంధు అయిండు, రైతులకు రైతు బీమా అయిండు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతులకు ఎరువులు ఇచ్చిండు, రైతులకు నీళ్లు జాలు ఇక జాలయ్యా అనే విధంగా నీళ్ళు ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు అమ్మలక్కలు ఉన్నారు కదా, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాలు దాపే ముసలమ్మల వరకు న్యూట్రిషన్ కిట్ దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ కిట్ దగ్గర నుంచి కళ్యాణ లక్ష్మి వరకు, ఆసరా పెన్షన్ల వరకు ఆయన ఒక మహిళా పక్షపాతై సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిండు. ఏమిచ్చిండు, ఏం చేసిండు అనేటోడు ఇప్పుడు పథకాలను బంద్ చేసిండు చూడు. అగో అవి ఆయన అన్ని తీసుకొచ్చింది. అసలు ఏమిచ్చిండు అనే ముందు ఆయన తెచ్చిందే తెలంగాణ. ఆయన తెచ్చిన తెలంగాణలో ఉండి నువ్వు ఏమిచ్చిండు అని చెప్పడము, ఏమిచ్చిండు అని అడగడము అతిశయోక్తి అవుతుంది. అంటే ప్రజలకి ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ప్రజలు ఎప్పుడైతే ఆవేదనతో ఉన్నప్పుడు కానీ అప్పుడు మాట్లాడకుండా తన ఇష్టం వచ్చినప్పుడు ఏదో సభలు పెట్టి ప్రసంగాలు ఇస్తా ఉన్నారు. ప్రజలకి ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఒక తను చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా ఈ ఎటువంటి సమయంలో చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా వస్తా ఉంది. 100 రోజులల్లా 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేరుస్తామని చెప్పారు. 100 రోజులు కాదు వాళ్ళకి ఇచ్చింది, 365 రోజులు కాలాన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు. అసెంబ్లీకి వస్తలేడు అని అంటాడు కదా, ప్రతిపక్ష హోదా అది అని అంటాడు కదా. మరి నువ్వు అధికార పక్షంగా అసెంబ్లీకి వచ్చి నువ్వు చెప్పిన 6 గ్యారంటీలను ఏమన్నా ప్రజలకు ఇచ్చినవా? 420 హామీలను ఏమన్నా ప్రజలకు పంచిపెట్టినవా? ఏం చేసినావు, ఏమిచ్చినావు? పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎప్పుడూ కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఏడుస్తుంటే, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, నేతన్నలు చెట్టుకొగలు పుట్టకొగలయ్యి ఉరితాళ్లకు వేలాడుతుంటే చూసి చెలించి హైడ్రా బాధితులకు గాని, మూసి బాధితులకు గాని, లగచెర్ల బాధితులకు గాని అండగా నిలబడ్డది ఇవాళ ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కదా.
కేసీఆర్ గారు కదా, కేసీఆర్ గారి చెప్పడం వల్లనే కదా కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, కవితక్క గారు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. మేమేసే ప్రశ్నలకే తట్టుకోలేక మా మీద కేసులు పెడతాండు. ఇక కేసీఆర్ గారు వస్తే రేపు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఆయన మాటలకు సమాధానం చెప్పే దమ్ అయితే వీళ్ళకి లేదు. ఇక అంటే ఫైనల్ గా పేదోనికి అన్నం పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. సన్న బియ్యం బువ్వతోని అన్నం పెడతా ఉంది, అనేక పథకాలు తీసుకొని వస్తా ఉంది, తెలంగాణ అభివృద్ధి దిశగా వెళ్తా ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. పేదోనికి సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఇవ్వకుండా జాప్యం చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాలకు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే కరువు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కరువు కాంగ్రెస్ రెండు కవల పిల్లలు. కాళేశ్వరంను శనేశ్వరం చేసిండ్రు, పంట పొలాలను ఎండబెట్టిండ్రు, ప్రాజెక్టులను పడావు పెట్టిండ్రు, చెరువులల్ల నీళ్లు లేవు, శిలకలల్ల నీళ్లు లేవు, రైతుల కండ్లల్ల నీళ్ళైతే తీసుకొని వచ్చిండు. పేదోడి ఇంటి పార్ట. ఏ పేదోడికి, ఏ పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చినావు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? ఏ పేదింటి ఆడబిడ్డకు 2500 ఇచ్చినావు రేవంత్ రెడ్డి? ఏ పేదింటి అవ్వ తాతలకు 4000 పెన్షన్ పెంచిచ్చినావు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇవన్నీ ఫాల్స్ అండి, తుస్సు మాటలు తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఫైనల్ గా జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే జరిగిన ఘటన ఉందో ఆ ఘటన జరిగినప్పుడు యావత్ భారతదేశం కూడా కొంత బాధపడుతూ ఉంది. కొంత ఉద్రిక్త దిశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సభ అవసరమా, ఈ సమయంలో ఈ సభ అవసరమా, ఆ ఏవైతే కేటాయించిన డబ్బులు అక్కడ ఎవరైతే మరణించారో వాళ్ళకి కేటాయించవచ్చు కదా అని చెప్తా ఉన్నారు కదా. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మరి డబ్బులను వాళ్ళకి కేటాయించవచ్చు కదా. పాపము రేవంత్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించవచ్చు కదా. ఇవన్నీ ఆ ఫేక్ ప్రాపగండాలండి, ఏదో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దాడి జరిగిన ఘటనకు మేమందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది, ట్వీట్లు వేయడం జరిగింది, వాళ్ళకు సంతాపం కూడా తెలపడం జరిగింది. ప్రతి నిమిషము ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది.